హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చలి అయితే చంపేస్తుంది. ఇదిగా టీ తాగిరా ఫ్రెండ్స్? టిఫిన్ తిన్నారా? ఏం తిన్నారు? అయిపోయినాయి ఆ పనులు. మనదైతే ఇక రొటీన్ ఉంటుంది కదా లేడీస్కి. నేను ఏం చేస్తున్నా అంటే ఈరోజు మొరం దుంపలు, రత్నపురి గడ్డ, చిలకడ దుంప, ఇన్ని పేర్లు చూడండి. ఇంకా మనము ఇది వరకు ఒక 2-3 సంవత్సరాల బ్యాగ్ కూడా అట్లనే పెట్టేదాన్ని. నీళ్ళు మొత్తం కడిగి వంపి మళ్ళీ నీళ్ళు పోసి ఉప్పేసి ఉడకబెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు ఇంకా విటమిన్స్ అన్నీ అట్లా పోతాయి కదా. ఏం చేస్తున్నా అంటే చూడండి కింద నీళ్ళు పోసేసి ఇంక ఇది జల్లిగడ్డ అందులో వేసేసి ఈ ఆవిరికి ఉడికేస్తాయి అన్నమాట. ఎంత టేస్ట్ ఉంటున్నాయంటే చాలా చాలా. ఇంకా కొద్దిసేపు ఉందని ఇందులో ఏం చేసినామంటే అలా మగ్గిపోతాయి కదా, ఉత్తిగానే మగ్గిపోతాయి. దీనిపైన కొంచెం బెల్లం పొడి వేసుకోండి. బెల్లం ఎంత బాగుంటాయంటే ఎన్ని తిన్నామో మనకే తెలియకుండా తినేస్తాం, అంత టేస్ట్ ఉంటాయి. ఆవిరికి ఉడుకుతాయి ఒకట. మళ్ళీ కొంచెం బెల్లం పొడి వేస్తాం కదా పైన, కొంచెం ఉప్పు పొడి, కొంచెం బెల్లం పొడి, మొత్తం అన్నిటికి పట్టేలాగా ఫస్టే కడుగుతాం కదా దుంపల్ని. కడిగినాక ఈ బెల్లం పొడి, ఉప్పు పొడి కలిపేసి కింద గిన్నెలో నీళ్ళు పెట్టి ఈ జల్లి గిన్నెలో వేసి పైన మంచి గట్టి మూత పెట్టాలి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఈసారి చేసి మీరు ఎలా ఉడకబెడతారు ఫ్రెండ్స్. నీళ్ళు చాలా మటుకు కడిగి నీళ్ళు పోసే ఉడకబెడతారు ఎవరైనా. నేనైతే ఈ మధ్య అట్లా పెడుతున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటున్నాయి. చూడండి, మీరు కూడా చూసి ఆ టేస్ట్ ఈ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే దానికన్నా ఇదే బాగుంది కాబట్టి ఇంకా మళ్ళీ పాత పద్ధతిలో ఏం ఉడకబెడతలేను. అయిపోయినాయి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ దుంపలు శొంఠి మిరియాలతో టీ పెడదాం అనుకుంటాను. ఇవి తినేసినాక టీ పెడతాం, అప్పుడు మళ్ళీ వస్తాను లైవ్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ దుంపలు తినేసి ఈ పులిహోర తినేస్తా ఫ్రెండ్స్. కొంచెం పులిహోర ఉంది, పొద్దున చేసింది. ఈ పులిహోర, ఈ దుంపలు, నాదైతే బ్రేక్ఫాస్ట్ ఇది. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? టిఫిన్ తిన్నారా? తినలేదా? ఇంకా నేనైతే టిఫిన్ తినేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? పులిహోర బాగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చలికాలం కదా, నిమ్మకాయలలో ఇంత జ్యూస్ వెళ్తుంది. ఇంత చిన్న నిమ్మకాయ అయినా సరే టీ గ్లాసులు ఇంత వస్తుంది. చాలా బాగా సరిపోయింది పులిహోర. ఓకేనా ఫ్రెండ్స్? చలో బాయ్. టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా టీ సెక్షన్ అంటే పొద్దున్న తాగుతా కదా, మళ్ళీ టిఫిన్ అయినాక ఒకసారి తాగుతాను. ఈరోజు టీ ఏంటంటే శొంఠి మిరియాలతో పెట్టుకుంటున్నా. చూడండి, టీ పొడి అయితే వేసేద్దాం. చక్కెర వేసేద్దాం. చక్కెర అయితే కొంచెం వేసుకుంటాను నేను. టీ పొడి ఎక్కువ, చక్కెర తక్కువ. ఎంత తక్కువ తాగుతా కానీ కొంచెం ఎక్కువైందంటే నాకు టీ అస్సలు తాగబుద్ది అవ్వదు. ఇంకా అందులో అయితే మరుగుతుంది కదా, ఏ టీలో అయినా అల్లం మాత్రం కంపల్సరీ వేస్తాను నేను కొంచెం. ఇంకా శొంఠి మిరియాలు ఇట్లా మిక్సీ వేసి పెట్టుకుంటాను అన్నమాట. మరిగేటప్పుడే దీంట్లో వేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చాలు నాకు ఒక్కదానికే కదా. డికాషన్ అయితే మరిగేస్తుంది కదా, పాలు బాగా
స్ట్రాంగ్గా అయితే మరుగుతుంది. ఇంకా ఆపేస్తున్నాను. ఇదైతే వడగడదాం. ఇది శొంఠి మిరియాలు పొడిలో ఒక 2 లవంగాలు